విద్యాలకు గురవుతున్నాయి. అదేవిధంగా రేపు ఈ నాలాలు నిండిన తర్వాత కాలనీలోకి ఇళ్లకు వస్తూ ఇంట్లో నష్టం జరిగే అవకాశాలు చాలా ఉంటాయి. ఇలా హైదరాబాద్ లో గాని హన్మకొండలో గాని చూస్తున్నాము. నాలాలు కబ్జా చేసిన తర్వాత అక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటి, అక్కడ జరుగుతున్న పరిస్థితులు ఏంటి, ఎంత నష్టం జరుగుతుంది. కావున ఈ కాకినాడలో జరుగుతున్న నాలాల ఆక్రమణను వెంటనే అరికట్టాలి మున్సిపల్ ఆఫీసర్ సిబ్బందులు. అదేవిధంగా ఇక్కడ స్కూల్ కూడా నాలాలోనే కట్టడం జరిగింది. రేపు వర్షాలు పడి నాలాలు వచ్చినప్పుడు స్కూల్ పిల్లలు క్లాస్ రూమ్ లో ఉంటే జరిగే నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు? తర్వాత తల్లిదండ్రులు బాధపడుతుంటారు కదా. అందుకోసము మున్సిపాలిటీ సిబ్బంది కాగజ్ నగర్ లో నాలాల మీద హైడ్రా బయటనే కాదు కార్నర్ లో కూడా హైడ్రా నడుస్తుందని ఖచ్చితంగా నాలాలను పరిరక్షించుకోవాలి. ఈ నాలాల పొంటి ఉన్నవన్నీ తీసేసేదాకా మేము పెద్ద ఎత్తున మా బీసీ రాజ్యాధికార సమితితో చాలా ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తాం మీ మున్సిపాలిటీ ఆఫీస్ ముందని డిమాండ్ చేస్తున్నాను, హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా స్థానిక సిబ్బంది ఇక్కడే ఉంటూ మామూళ్లతో నడిపించుకుంటూ ట్రాన్స్ఫర్స్ లేకుండా ఇక్కడ మున్సిపాలిటీలో మొత్తం అరాచకాలు నడుస్తున్నాయి. ఈ మున్సిపాలిటీ సిబ్బందిని కూడా వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలి కలెక్టర్ గారికి కోరుతున్నాము. నేను కూడా రికార్డ్ చేసుకుంటాను. ఇక్కడ కాలనీ వాసులందరూ కూడా ధర్నా చేస్తా ఉన్నారు. వీళ్ళకి మద్దతు తెలియజేయడం కోసం వచ్చాం. వాస్తవానికి ఈ నాలా ఏదైతే ఉందో దాదాపు 30 ఫీట్ల వెడల్పు ఉండాల్సిన నాలా మొన్నటి నుండి కబ్జాకు గురవుతా ఉన్నది. మా ఇంటి వెనకాల ఉన్న ప్లాట్ ఏదైతే ఉందో అసలు అక్కడ ఏమీ లేదు, నాలా ఉంది. నాలా ఉండాల్సింది మొత్తం పక్క ప్లాట్ ఉందని చెప్పేసి ప్లాట్ ని క్రియేట్ చేసిండ్రు. ఆ ప్లాట్ కోసం రోడ్డు తీసుకోవడం కోసం అని చెప్పేసి కబ్జా చేస్తా ఉన్నారు అని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ కి లెటర్ ఇవ్వడానికి కాలనీ వాసులు వెళ్తే అక్కడ ఉన్న సిబ్బంది అసలు కనీసం రెస్పాండ్ అవ్వలేదంటే ఎవరికి చెప్తారో చెప్పుకోపోరు అని చెప్పేసి కూడా మాట్లాడిన సందర్భం ఉందని చెప్పేసి వాళ్ళు వాపోతా ఉన్నారు. ఇది నిర్లక్ష్య ధోరణిగా మేము ప్రకటిస్తా ఉన్నాము. ఈ నిర్లక్ష్య ధోరణిని మానేయాలి. ఎప్పుడైనా కూడా లెటర్ పట్టుకొని వచ్చినప్పుడు దానికి కనీస రెస్పాండ్ మున్సిపల్లో అవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అట్లనే కొత్తగా క్రియేట్ చేసిన ఈ దారి ఏదైతే ఉందో దారి పొడవునా కూడా గతం నుండి కూడా నిర్మాణాలు జరిగి ఉన్నాయి. అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే విఐపి స్కూల్ అసలు మరి అధికారులు చూస్తున్నారా, విద్యాశాఖ వాళ్ళు చూస్తున్నారా, చూడట్లేదా నాకైతే అర్థం కావట్లేదు. అసలు ఆ స్కూలు ఏదైతే నాలా ఉందో నాలాలో నుండి పిల్లర్స్ లేపి ఆ స్కూల్ నిర్మాణం జరిగింది. దాంట్లో విద్యాబోధన జరుగుతా ఉన్నది. రేపు ఏదైనా ప్రమాదవశాత్తు జరిగితే గనక పిల్లలంతా కూడా ప్రమాదానికి గురైతారు. అసలు దీని మీద చర్య తీసుకోరా? అసలు ఇదేంటో అర్థం కావట్లేదు. నేనైతే ఆశ్చర్యానికి గురైనా. అసలు ఇక్కడ నుండి మొదలుకొని ద్వారకా నగర్ ఈ ప్రాంతం అంతా కూడా గతంలో మేము చిన్నప్పుడు బై బర్త్ కాగజ్ నగరే. నేను నాలా అంత పెద్దగా ఉన్నదల్లా రోజు రోజుకి ప్రజలు పెరిగినా కొద్దీ నాలా మొత్తం కవర్ అయిపోతా ఉన్నది. అది కబ్జాదారుల చేతుల్లోకి వెళ్ళిపోతా ఉన్నది. దీన్ని నిర్లక్ష్య ధోరణిగా అధికారులు చూస్తా ఉన్నారు కాబట్టి ఏం జరుగుతుందో లోపాయికార ఒప్పందం మాకు తెలియదు. కానీ సరైన న్యాయం జరగాలంటే నాలా యథావిధిగా కొనసాగాలి. దానికి ఉన్న విస్తీర్ణం ఎంతో మున్సిపల్ నుండి తెలియజేయాలి. కనీసం ఆ నాలా పక్కకు ఉండాల్సిన స్థలం ఎంత, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని చెప్పేసి ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేయాల్సిన బాధ్యత ఉందని చెప్తా ఉన్నాం. కానీ నాలాని ఎప్పటికప్పుడు కబ్జాకే గురైతా ఉన్నది. ఈ కాలనీ వాసులు చైతన్యవంతంగా లెటర్ ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. దాన్ని ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు కాలనీ వాసులు ఫోన్ చేశారు కమిషనర్ గారికి. నిన్న కంప్లైంట్ చేసాం, ఇప్పటి వరకు రెస్పాండ్ అవ్వలేదు సార్ అంటే మేము వారం రోజుల వరకు వస్తామమ్మా, నిన్నిస్తే ఇవాళనే వస్తామా అని చెప్పేసి సార్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇది సరి అయింది కాదు. ఒక ఆవేదన చెప్పుకోవడానికి వచ్చినప్పుడు స్పాట్ లో చూడాల్సిన అవసరము, దాన్ని పరిష్కారం చేయాల్సిన అవసరం బాధ్యత ఉంది. కనీస బాధ్యతగా ఒక్క అడుగు వచ్చి ఉంటే బాగుండని చెప్పేసి మేము వాపోతా ఉన్నాము. కాలనీ వాసులందరూ కూడా అదే విధంగా ఎదురు చూస్తా ఉన్నారు. ఒకవేళ గిట్ట కమిషనర్ గారి పరిధిలో కనుక ఇది పరిష్కారం కాకపోతే రేపు అడిషనల్ కలెక్టర్ దగ్గరికి వెళ్తాము, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాము. కబ్జాకు అక్కడి నుండి ఇక్కడి వరకు ఏవైతే గురవుతా ఉన్నాయో అవన్నిటిని కూడా తొలగించేంత వరకు పెద్ద ఉద్యమం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు ముంజం ఆనంద్ కుమార్, సిపిఎం పార్టీ సిర్పూర్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిని. ఈరోజు కాగజ్ నగర్ పట్టణంలో ప్రధాన నాలా ఏదైతే ఉందో ఆ నాలా కబ్జా అవుతుందని చెప్పేసి కొంతమంది టెంట్ వేసి కూర్చున్నారు. ఆ టెంట్ వేసి కూర్చున్న సందర్భంగా పార్టీగా మేము ఈ నాలా కబ్జా విషయం చూడడానికి వచ్చాం. ఏదైతే నాలా పూర్తిగా కబ్జా అనేది జరిగి ఇక్కడున్న వాళ్ళు కొంతమంది నాలకు ఈ అవతల పక్క ఇవతల పక్క ఉన్న వాళ్ళు కబ్జాలు చేసుకోవడం,
ఇండ్లు నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది. అదే భాగంగా ఏదైతే కబ్జా చేసుకుని ప్లాట్లు కూడా అమ్ముకుంటున్నారు, రిజిస్ట్రేషన్ చేసి మున్సిపల్ అధికారులు అట్లా రిజిస్ట్రేషన్ అధికారులు ఇస్తున్నారు. ఇదంతా పూర్తి తప్పుడని చెప్పేసి మేము భావిస్తున్నాం. అదే సందర్భంగా ఏదైతే కాగజ్ నగర్ పట్టణం విఐపి హై స్కూల్ విషయంలో స్కూల్లో వచ్చాం. ఈ స్కూల్లో ప్రధానంగా నాలపైననే నిర్మాణం జరిగింది. మనం చూస్తే ఈ నాలలో ఈ బిల్డింగ్ కనిపించే చాలా చిన్నది. ఏదైతే స్కూల్ 9th విషయంలో అట్లాగే 7th క్లాస్ జరుగుతుంది. దీని ఎండరగా మొత్తం లోపల గ్రౌండ్లో సంబంధించి స్కూల్ అనేది నడుపుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన స్కూల్ అని చెప్పేసి ఏదైతే అధికారులు ఏ రకంగా పర్మిషన్ ఇచ్చారని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఏదైతే పూర్తిగా నాలలో ఏదైతే ఈ నాలా విషయంలో ఉందో ఈ నాలలో పూర్తిగా లోపల స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్కూల్ విషయంలో చాలా ప్రమాదకరంగా కింద 2 ఫ్లోర్స్ పెట్టారు. ఈ ప్రమాదంతో ఏదైనా నాల ఉంది. ఈ స్కూల్లో మనం చూస్తే ఎంత ప్రమాదకరం ఉందన్నది మనం ఇప్పుడు తెలుస్తుంది. బాబు పోతున్నాడు. ఇది పూర్తిగా నాల మీదనే ఉంది, ఓన్లీ పిల్లర్స్ మీద నిలబడి ఉంది. ఇది పూర్తి వాగులో మనం దిగుతున్నాం. ఇది పరిస్థితి ఇక్కడ. ఇందులో పూర్తి వాగులో మాత్రమే ఈ పిల్లలు ఇందులో కరెస్పాండెంట్ గా లేరు. ఇవాళ పూర్తి వాగులోనే ఈ 1st ఫ్లోర్ 2nd ఫ్లోర్ లోపల అండర్ గ్రౌండ్ లో నిర్మాణం చేపించి ఇవాళ పిల్లల జీవితాలతో ఆట ఆడుతున్న విఐపి మేనేజ్మెంట్ స్కూల్ అని చెప్పేసి మేము భావిస్తున్నాం. ప్రధాన పట్టణాలలో కూడా హైదరాబాదు అట్లాగే కొన్ని ప్రధాన పట్టణాలలో కూడా ఇట్లాంటి పరిస్థితులు లేదని చెప్పేసి మేము భావిస్తాం. ఏదైతే పిల్లల తల్లిదండ్రులు కూడా ఏ రకంగా స్కూల్లో పంపిస్తారని చెప్పేసి మనం భావించాల్సి వస్తుంది. ఒకవేళ చిన్న ప్రమాదం వచ్చినా దాదాపు పిల్లలు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి చట్టపరమైన చర్యలు ఈ స్కూల్ మేనేజ్మెంట్ పైన తీసుకోవాలి, అట్లాగే పర్మిషన్ ఇచ్చిన అధికారులపై తీసుకోవాలి. అదేవిధంగా వీళ్ళందరినీ కూడా క్రిమినల్ కేసు పెట్టి అందరినీ సస్పెండ్ చేయాలి అధికారులు అని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి మేము సిద్ధమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వెంటనే దీన్ని కూల్చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సో మై వల్దియా చెప్పి